ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా విడిపోయి రెండు రాష్ట్రాలుగా మారిన తర్వాత తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా మారిన తర్వాత ఎప్పటికప్పుడు మన రాష్ట్రాలతో మనమే పోటీ పడుతూ రెండు రాష్ట్రాల మధ్యలో కూడా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది మనకు ఎప్పుడు కనిపిస్తూ వస్తుంది. అది వృద్ధి రేటుతో పోలిస్తే అంతేకాకుండా అన్ని అంశాల్లో కూడా ఒకరితో ఒకరితో పోటీ పడే ప్రయత్నాన్ని చేస్తూనే వచ్చారు. కీలకమైన అంశం మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోలిస్తే ఎప్పుడూ అడుగు ముందే ఉంటుంది. దానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ అనేది ఎప్పటి నుంచో డెవలప్ అయ్యి ఉంది. ఇక్కడ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫుట్ ప్రింట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అవి కాదన్నట్టుగా రియల్ ఎస్టేటు ప్రపంచంలో ఉన్న చాలా నగరాలతో పోటీ పడే స్థాయిలో ఇక్కడ రియల్ ఎస్టేటు దానికి అనుబంధంగా ఉన్న ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఎప్పుడూ సరే ముందుంటుంది, ముందు వరుసలో ఉంటుంది. దీనికి తోడు మనకు పక్కగా ఉన్న రాష్ట్రాలు బెంగళూరు లాంటి రాష్ట్రాలు కూడా మనకు సహకారంగా కూడా ఉన్న పరిస్థితులు మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో కొంత విడిపోయిన తర్వాత రాజధాని లేకపోవడము, హైదరాబాద్తో పోలిస్తే విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండడం వల్ల అక్కడ సమస్యలు అనేవి ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. దానికి అనుగుణంగానే అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు వ్యవహరించే విషయంలో ఫెయిల్ అవ్వడంతో కూడా నష్టాలు పడ్డాయి అన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. 2014 నుంచి 19 వరకు పెట్టుబడులు వస్తున్నాయి, లక్షల కోట్ల రూపాయల ఎంఓఎల్ఓలు జరుగుతున్నాయంటూ మాట్లాడారు. అయినా సరే రిజల్ట్స్ చూస్తే మాత్రం అనుకున్నంత స్థాయిలో లేవు అన్న విషయం మనకు తెలుసు. ఇప్పుడు డిస్కషన్ చేయడానికి కీలకమైన పాయింట్ దావోస్ ఎకనామిక్ ఫోరం. మరొకసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. దావోస్లో జరిగే ఈ సమ్మిట్లో భారతదేశం నుంచి అన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అక్కడికి వెళ్తాయి. అక్కడికి వెళ్ళి మన రాష్ట్రాలను అక్కడ ప్రజెంట్ చేసి దానికి అనుగుణంగా వచ్చే రెస్పాన్స్ని బట్టి ఇన్వెస్ట్మెంట్లు ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దావోస్ పర్యటన అన్నది లాభమా నష్టమా, ఈ పాయింట్ మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మనకు ఫస్ట్ క్వశ్చన్ మనం చూడాలి. తెలంగాణ ఏపీ ఏదైతే ఉన్నాయో మనం చూస్తే అందులో దావోస్ ఎంఓయూల అమలు రేట్ ఎంత అన్నది ఇక్కడ మనకు మెయిన్ క్వశ్చన్గా మనకు కనిపిస్తుంది. దాదాపుగా 1995 నుంచి 2025 మధ్యలో మనం చూస్తే 80 నుంచి 90 ఎంఓయూలు జరిగాయన్నది మనందరికీ తెలిసిన అంశమే. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది దావోస్కి వెళ్ళడం వల్ల వచ్చే లాభం ఏంటి అని. విభిన్న ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉన్న కంపెనీలు, పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్న ఇండస్ట్రీసు అవన్నీ కూడా దావోస్కి వచ్చి అక్కడ ఎవరు ఎలాంటి ప్రజెంటేషన్ చేస్తున్నారు, వాళ్ళ పరిశ్రమలు పెట్టడానికి కానివ్వండి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు ఇంపోజ్ చేయడానికి కానివ్వండి, అనుకూలమైన పరిస్థితులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయన్న విషయాన్ని అక్కడికి వచ్చి చూసి తెలుసుకొని అది వాళ్ళకు లాభదాయకం అనుకుంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెళ్తూ ఉంటారు. దానికి అనుగుణంగానే అక్కడే ఎంఓయూలు కుదుర్చుకుంటూ ఉంటారు. మనం గత 30 ఏళ్ల పాటు జరిగిన పరిణామాలు చూసుకుంటే దాదాపుగా 80 నుంచి 90 ఇలాంటి ఎంఓయూలు జరిగాయన్నది మనం మాట్లాడుకుంటాం. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పాలనలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి పాలన కొద్దిగా డిఫరెంట్. ఎందుకంటే ఆయన దావోస్కి వెళ్ళి ఇన్వెస్టర్లను తీసుకొచ్చే బదులుగా మన రాష్ట్రంలోనే ఇన్వెస్ట్మెంట్ సమిట్లు పెడదామని చెప్పే ప్రయత్నం ఒక చేశారు. అందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు దావోస్కి అనుకున్నంత దానికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. కొన్ని సందర్భాల్లో కేసీఆర్, ఎక్కువ సందర్భాల్లో కేటీఆర్తో పాటు మరికొద్ది మంది అధికారులు వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజెంట్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసినప్పుడు 65 నుంచి 70% వరకు వీటి అమలు రేటు ఉంది అన్నదైతే మనకు అర్థమవుతుంది. కానీ అనుకున్నంత స్థాయిలో జరుగుతుందా, చెప్పినంత ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయా, ఆ వచ్చిన ఇన్వెస్ట్మెంట్లకు అనుగుణంగానే ఇక్కడ ఉపాధి అవకాశాలు కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు ఏమైనా పెంచాయా అంటే దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఎప్పటికప్పుడు ఉంటాయి. అందులో ముఖ్యంగా 2024కు సంబంధించి మనం ఒకసారి చూస్తే మాత్రము ఏపీ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ప్రకారం 2015 నుంచి 2023 మధ్యలో దాదాపుగా 50 ఎంఓయూలు అయితే అందులో 32 ఎంఓయూలు అంటే దాదాపుగా 64% పూర్తిగా అమలైనాయి అని చెప్పి, మరో 18లో అంటే ఇంకా మిగిలిన 18లో 10 అంటే 20% వరకు 50% ప్రోగ్రెస్లో మనకు కనిపిస్తున్నాయి అనేది చూస్తున్నారు. ఆ విధంగా చూస్తే మాత్రం మొత్తంగా 1,20,000 కోట్లు పెట్టుబడిగా పెట్టుకుంటే 45,000 కోట్లు అమలు అయింది అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా ఐటీ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, కానీ రెన్యూవబుల్ ఎనర్జీలో తక్కువ డిలేలు ఉన్నాయని కూడా మనకు కనిపిస్తుంది. ఇక 2025కు సంబంధించి మనం చూసినప్పుడు గ్రీన్ హైడ్రోజన్ సంబంధించిన ఎంఓయూలు అదానితో కానివ్వండి అవన్నీ కూడా ఇప్పుడు రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఈ రిజల్ట్స్ ఇచ్చే క్రమంలో కూడా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగాయన్నది జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. కానీ రాష్ట్రానికి సంబంధించిన ఇమేజ్ని డ్యామేజ్ చేశారు, ఇప్పుడు మళ్ళీ మేము ఇమేజ్ని రీబిల్డ్ చేస్తున్నామంటూ చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు కూడా దావోస్లో దాదాపుగా 45 నుంచి 50 ఎంఓయూలు జరిగితే అది 2016 నుంచి 2025 మధ్యలో కేసీఆర్ లేదా కేటీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి చేసిన దాంట్లో 55% వరకు దాదాపుగా అమలు రేటు ఉంది.
అంటే దాదాపుగా 18 నుంచి 25 ఎంఓయూలు ఇక్కడ అమలు జరిగాయి లేదా కంటిన్యూ అవుతున్నాయనేది అనిపిస్తుంది. ఇక 2024లో తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ప్రకారం చూస్తే 2024లో దావోస్లో 20 ఎంఓయూలు జరిగితే దాంట్లో 8 ఎంఓయూలు పూర్తిగా అమలయ్యాయి, అంటే 40% వరకు. ఇంకా 12లో ఒక 5 ఇప్పుడు 50% స్టెప్లో వెళ్తున్నాయి ముందుకి అని. సో ఓవరాల్గా చూస్తే 8,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే 3,500 కోట్లు ఇప్పటికే వచ్చాయని చెప్తున్నారు. సో ఇక్కడ మాత్రం 60% పైగా ఐటీ అలాగే టెక్ సెక్టర్లో మనకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి. అవి కన్ఫర్మ్ అయినాయి, కంటిన్యూ అవుతున్నాయి, కంప్లీట్ అయిపోయినాయి అని. అదే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మాత్రం కేవలం 30% మాత్రమే ఉన్నాయి. దానికి కారణాలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా ల్యాండ్ అలాట్మెంట్ కానివ్వండి, ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన ఇష్యూస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ విధంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి చూసినప్పుడు ఎంతో కొంత దావోస్కి వెళ్ళొచ్చిన తర్వాత జరిగిన పరిణామాల్లో 60% నుంచి 70% వరకు అవి కన్ఫర్మ్ అవుతున్నాయి. తెలంగాణలో 40% నుంచి 50% వరకు కన్ఫర్మ్ అవుతున్నాయి అన్నది మనకైతే అర్థమవుతుంది. సో ఈ విధంగా చూస్తే మాత్రం ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఇక సెకండ్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, చంద్రబాబు రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఆర్థిక వృద్ధికి ఎలా దోహదపడ్డాయి అన్నదాన్ని మనము డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూడాల్సింది పెట్టుబడులు ఆకర్షించి ఉద్యోగాలు సృష్టించి ఓవైపు జీడీపీ వృద్ధికి అది దోహదపడేలాగా ఈ చర్యలన్నీ ఉంటాయనేది మనకు తెలుసు. అందుకని ఈ పర్యటనలో గ్లోబల్ నెట్వర్కింగ్ ద్వారా ఎఫ్డిఐల్ని పెంచేందుకు ఒక అవకాశంగా వాడుకుంటూ ఉంటారు. ఇక ఆర్బీఐ కానివ్వండి, నీతి ఆయోగ్ అలాగే మిగిలిన రాష్ట్ర బడ్జెట్ రిపోర్ట్లన్నీ చూస్తే మాత్రం చంద్రబాబు నాయుడుల ప్రభావం అన్నది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 2001 నుంచి 2015 వరకు దాదాపుగా 14-15 సంవత్సరాలు మనం గమనిస్తే 5 నుంచి 6 సార్లు ఆయన దావోస్కి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆయన ఆకర్షించినట్టుగా తెలుస్తుంది. అది ఏపీ జీడీపీలో చూసినప్పుడు 8 నుంచి 10% గ్రోత్కి దోహదపడిందనే మాట చెప్తూ ఉన్నారు. ఇక 1995 నుంచి 2019 మధ్య లెక్కలు చూస్తే మాత్రం దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు దావోస్ సంబంధిత పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి ఆర్బీఐ డేటా చెప్తుంది. ఇక 25,000 కోట్లు మైక్రోసాఫ్ట్, ఐబీఎం అలాగే ఇన్ఫ్రా కంపెనీలు ఇచ్చినాయని చెప్తుంటే మరోవైపు 20,000 కోట్లు జిఎంఆర్ పోర్ట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ కనిపించాయి. దాదాపుగా 12 లక్షల ఉద్యోగాలు దీని ద్వారా వచ్చాయన్నది నీతి ఆయోగ్ చెప్తున్న రిపోర్ట్ చెప్తుంది. ఇక ఐటీ హబ్లో 50,000 ఉద్యోగాలు అవన్నీ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక జీడీపీ ప్రభావం చూస్తే ఏపీ గ్రోత్కి 7.5% ఇది కనిపిస్తోంది అన్నది అయితే మనకు అర్థమవుతుంది. ఇక అదే తెలంగాణకు సంబంధించి చూస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ఇక్కడ ప్రభావం ఒకటి మనకు కనిపిస్తుంది. అది ముఖ్యంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే ఆయన వెళ్ళారు. 2025లో అక్కడికి వెళ్ళినప్పుడు దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని మనకు కనిపిస్తుంది. అందులో జీడీపీకి 2 నుంచి 3% గ్రోత్ ప్రభావము దీనివల్ల వచ్చిందని తెలుస్తుంది. ఇక 4,000 కోట్ల ఎఫ్డిఐ అన్నది కూడా భారతదేశంలోకి రావడం, అందులో దావోస్ 2024 కానివ్వండి, ఆర్బీఐ 2025 డేటా ప్రకారం చూసినప్పుడు 2,000 కోట్లు కేవలము గూగుల్ అలాగే మిగిలిన కంపెనీస్ నుంచి వస్తే 1,500 కోట్లు ఫాక్స్కాన్ లాంటి కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో వచ్చాయి. దీని ద్వారా 15,000 ఉద్యోగాలు కూడా ఇక్కడ వచ్చాయన్నది మనకి నెంబర్ అనిపిస్తుంది. హైదరాబాద్ డేటా సెంటర్లో 5,000 ఉద్యోగాలు. ఇక జీడీపీ గ్రోత్లో 9.5% దీంట్లో మనకు అనిపిస్తుంది. దేశ సగటు కంటే కూడా ఎక్కువ, ఎందుకంటే దేశ సగటు 7.2% ఉంటే ఇదేమో 9.5% ఉంది. దీనికి దావోస్ నుంచి వచ్చిన సపోర్ట్ దాదాపుగా 10% ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఇక 2014 నుంచి 2025 వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత 1,50,000 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు భారతదేశంలోకి, అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చాయని మనకు తెలుస్తుంటే అందులో 5% భాగం మాత్రం దావోస్ నుంచి ఉంది అని. సో ఈ విధంగా ఖచ్చితంగా అది హెల్ప్ అవుతోంది రెండు రాష్ట్రాలకి, ఉద్యోగ అవకాశాలు క్రియేట్ అవుతున్నాయి. అంతేకాకుండా గ్లోబల్ లెవెల్లో మన రాష్ట్రాలని, మన నగరాల్ని కూడా ప్రమోట్ చేసుకోవడానికి ఇవి అడ్వాంటేజ్గా మారుతున్నాయనే విషయం అర్థమవుతుంది. ఇక థర్డ్ క్వశ్చన్ మనం ఒకసారి డీకోడ్ చేద్దాం. 2026 దావోస్లో ఏపీ తెలంగాణలకు ఎలాంటి కొత్తబడులు మనము పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని మనము ఆశించవచ్చు అన్నది ఒక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 దావోస్ సమ్మిట్లో మనం చూస్తే ఇది జనవరిలో జరుగుతుంది కాబట్టి, అంటే ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఈవెంట్ మనకి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అన్నది. దీని థీమ్ కూడా చాలా క్లియర్గా ఉంది. కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్, అంటే ఏఐ అనే పేరుతో సస్టైనబుల్ ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేందుకు రెండు రాష్ట్రాలు ప్లాన్ చేస్తున్నాయి. భారతదేశానికి కనీసం 2 లక్షల కోట్ల రూపాయల ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలని ఒక ఆశ పెట్టుకుంటే అందులో ఏపీకి కూడా దాదాపుగా 50,000 నుంచి 70,000 కోట్లు రావాలనే ఒక ఎక్స్పెక్టేషన్తో, ప్లానింగ్తో ముందుకెళ్తున్నారు.
మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఐటీ సెక్టర్లో ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నము చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా చూస్తే మాత్రం డిజిటల్ ఎకానమీకి 20,000 కోట్ల రూపాయలు దీనివల్ల రావాలనేది ఒక ఎక్స్పెక్టేషన్లో అయితే మనకు అనిపిస్తుంది. ఇక గ్రీన్ ఎనర్జీ కూడా 25,000 కోట్లు వస్తాయనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. కాబట్టి దానివైపుగా వీళ్ళు అడుగులు వేస్తున్నారన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది. ఇక డీపీ వరల్డ్తో కృష్ణపట్నం పోర్ట్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ కలిపి ఒక 15,000 కోట్లు వస్తాయన్నది ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు ఈసారి దావోస్కి వెళ్తున్నారు కాబట్టి గతంలో ఏదైతే 2024లో వెళ్ళి పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యి జీరో ఇన్వెస్ట్మెంట్స్తో రిటర్న్ వచ్చిన వాళ్ళు బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేస్తున్నామన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది కాబట్టి దానివల్ల ఇలాంటి ఒక ఇన్వెస్ట్మెంట్లు వచ్చే అవకాశం ఉంది అన్నది అయితే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తెలంగాణ కూడా వాళ్ళకి సంబంధించి సెమీ కండక్టర్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్లో 20,000 కోట్లు రావాలని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్. అలాగే హైదరాబాద్ చిప్ ఫ్యాక్టరీకి కూడా దీనివల్ల ప్లస్ అవుతుంది అన్నది. ఇక హెల్త్ కేర్ బయోటెక్కి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ రావాలని చెప్పి ఒకటి కోరుకుంటుంటే, ఇక ఏఐకి సంబంధించి క్లౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి 10,000 కోట్లు రావాలన్న ఒక ఎక్స్పెక్టేషన్ కూడా వీళ్ళు చేసుకుంటున్నారు. సో ఈ విధంగా చూస్తే 2024 నుంచి 26 వరకు జరుగుతున్న పరిణామ క్రమంలో ఇది అడ్వాంటేజ్గా మారుతుంది అన్నది. ఇక ఫైనల్ క్వశ్చన్ మనం చూద్దాము. ఈ క్వశ్చన్ చూస్తే వాటి వల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది మనకు ఎప్పుడూ తెలిసిన అంశమే. అధికారంలో ఉన్న పార్టీలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దావోస్ ద్వారా మేము ఏదో సాధిస్తున్నామని చెప్తున్నారు. కానీ సామాన్య ప్రజల్లో ఉన్న చాలామందిలో ఉన్న ఒక ఒపీనియన్ మాత్రము భారతదేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో ఉన్న అవే కంపెనీల కోసం మనము దావోస్ దాకా వెళ్ళి అక్కడ సంతకాలు పెట్టుకొని రిటర్న్ వస్తున్నాం తప్ప విదేశీయులను లేదా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో పూర్తి స్థాయిలో సఫలం కావట్లేదు అన్న విషయాన్ని కూడా చాలామంది ప్రజలు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. 2024లో జరిగిన దావోస్ పర్యటనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళి తీసుకొచ్చిన పెట్టుబడులు జీరో. అదే తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి తీసుకొచ్చిన పెట్టుబడులన్నీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెగ్యులర్గా కలిసే వ్యక్తులకి అక్కడ దాకా వెళ్ళి సంతకాలు పెట్టుకొని వచ్చారన్న మాట కూడా మనకు వినిపించింది. కాబట్టి ఈ కారణాలన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు ఖచ్చితంగా దావోస్ పర్యటనలు ఎంత లాభం చేకూరుస్తున్నాయి, అవి ప్రచారానికి కూడా అంతే ఉపయోగపడుతున్నాయన్న అంశాన్ని కూడా చాలామంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేస్తే దావోస్ పర్యటన అన్నది మనం కోరుకుంటున్నట్టుగా, మనం భావిస్తున్నట్టుగా ఆ స్థాయిలో పెట్టుబడులు వచ్చి అవి రాష్ట్ర పురోభివృద్ధికి ఖచ్చితంగా హెల్ప్ అవ్వాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. అదే మనం కూడా కోరుకోవాలి.